గాయస్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ముందు వచ్చేసి మా బుజ్జ గణపైన బుల్లి గణపైన చక్కగా దర్శనం చేసుకుంటాం. సో గాయస్, ఈ సంవత్సరం కూడా వినాయక చవితి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. సో మా ఇంట్లో ఏ పూజలైనా పండగలైనా మా వారి డ్యూటీ ఉంటుందండి. అవి గుమ్మాలకి కానీ దేవుడి మందిరానికి కానీ బంతిపూలు దండలు కట్టేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత మా పిల్లలు మా వారు కలిసి మా ఇంటి బొజ్జ గణపయ్య ప్రతిష్ఠ అయితే చేశారు. తర్వాత చక్కగా దండ వేసి దీపారాధన చేసి నేనైతే పూజ మొదలు పెట్టానండి. నేను ఈ సంవత్సరం కూడా ఆయనకి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకులు, పాయసం చేశాను. లడ్డు అయితే తప్పకుండా ఉంటుంది. సో మా వారు వచ్చేసి ప్రతి సంవత్సరం ఈ కథ బుక్ అయితే మొదలు పెడతారు. ఈ వినాయకుడు చివరి కథ చదివి నేనైతే ఈ బుక్ని అయితే పూర్తి చేస్తానండి. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి చక్కగా ఆరతిచ్చి మా పూజ అయితే చక్కగా పూర్తి అయిపోయిందనమాట. సో మా పిల్లలు కూడా ఇక్కడికి వాళ్ళకి చదువుని మంచిగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ బొజ్జ గణపని అయితే వేడుకున్నారు. ఈ విధంగా మా పూజ అయితే పూర్తి అయిపోయిందండి. తర్వాత మా కాలనీలో ఉన్న బుజ్జ వినాయకుని కూడా మేము దర్శించుకుని ప్రసాదం తిన్నాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.